రేసు లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలు ఉన్నాయి. ఇక విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంది. డిసెంబర్ 19 ఫార్ములా ఈ కారు రేసుపై ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. ఈ కేసులో A1 నిందితుడిగా కేటీఆర్ పేరును చేర్చింది ఏసీబీ. ఇక సుదీర్ఘ విచారణ చేసింది. ఇక కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ కేసులో అక్రమంగా 45.71 కోట్ల రూపాయలను ఎఫ్ఈఓ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇప్పటికే విచారణ జరిపి ఏసీబీ రికార్డ్ చేసింది. ఇక ఆర్థిక లావాదేవీల విషయంలో తన ప్రమేయం ఉండదని, అధికారులే వాటి చెల్లింపులు చేస్తారంటూ కూడా కేటీఆర్ ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక అధికారులు మాత్రం అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇస్తేనే తాము నిధులు బదిలీ చేశామని నివేదికలో చాలా క్లియర్ గా ఏసీబీకి వివరించారు. మరోవైపు ఈ కార్ రేసింగ్ కేసులో ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించారో ఏసీబీ నివేదికలో పొందుపరిచింది. కేబినెట్ తో పాటు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎఫ్ఈఓ కంపెనీకి అక్రమంగా నిధులు మళ్లింపులు జరిగాయని ఏసీబీ పేర్కొంది. ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో A2గా ఉన్నటువంటి అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ 3 సార్లు విచారణ చేసినట్లు ఏసీబీ నివేదికలో పేర్కొంది. ఇక హెచ్ఎండిడబ్ల్యూ ఖాతా నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి నిధుల మళ్లింపుపై తన ప్రమేయం లేదని అరవింద్ కుమార్ తెలిపారు. వాట్సాప్ ద్వారా ఎఫ్ఈఓకి నిధుల విడుదల చేయాలని అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాము ముందుకు వెళ్లామని అరవింద్ కుమార్ వాంగ్మూలం ఇచ్చారు. ఇక 45.71 కోట్ల నగదు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించామంటూ కూడా అరవింద్ కుమార్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ కార్ రేసింగ్ కేసును ఈ ఏడాది జనవరిలోనే ఏసీబీ ఈడీ విచారించింది. 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జూన్ 16న కేటీఆర్ ను ఏసీబీ రెండోసారి విచారించింది. గతంలో అరవింద్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ కేటీఆర్ ను విచారించింది. ఇక కేటీఆర్ వాంగ్మూలం ఆధారంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారణ చేసింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో భారీగా అవినీతి జరిగినట్లు ఏసీబీ తేల్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపింది. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉండడంతో విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇక ఫార్ములా ఈ రేసు లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలు ఉన్నాయి. విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ కేసు డీటెయిల్స్ లోకి ఒకసారి వెళ్తే కనుక 2024 డిసెంబర్ 19న ఫార్ములా ఈ కార్ రేసుపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో A1 నిందితుడిగా కేటీఆర్ పేరును చేర్చిన ఏసీబీ సుదీర్ఘంగా విచారణ చేసింది.
ఇక కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ కేసులో అక్రమంగా 45.71 కోట్ల రూపాయలను ఎఫ్ఈఓ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇప్పటికే విచారణ జరిపి ఏసీపీ సిమెంట్ రికార్డ్ చేసింది. ఇక ఆర్థిక లావాదేవీల విషయంలో తన ప్రమేయం ఉండదని, అధికారులే వాటి చెల్లింపులు చేస్తారంటూ కేటీఆర్ ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చారు. అధికారులు మాత్రం అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇస్తేనే తాము నిధులు బదిలీ చేశామని నివేదికలో ఏసీబీ పేర్కొంది. బ్రేక్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? సో ఇది ఒక కీలక పరిణామంగానే చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం అంటే ఇప్పటి వరకు అంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కావచ్చు, లేదంటే ఈ ఫార్ములా ఈ రేసే కావచ్చు, లేదా ఫోన్ ట్యాపింగ్ కేసే కావచ్చు, విద్యుత్ కొనుగోలులో అక్రమాలే కావచ్చు, ఇలాంటి కేసులకు సంబంధించినటువంటి విచారణలు అన్ని జరిగాయి. కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఒకవైపు పాలన మీద దూకుడు పెంచుతూనే మరోవైపు ఈ కేసుల విషయాన్ని దుమ్ము దులపాలి అంటే భూ దులపాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో భాగంగా ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి అంటే అప్పట్లో ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పని ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో హెచ్ఎండిఏకు 75.88 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మరోవైపు ఎఫ్ఈఓ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి సంస్థకు 46 కోట్ల రూపాయలు లబ్ధి పొందే విధంగా క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ఇప్పటికే విజిలెన్స్ అధికారులు నివేదికను సిద్ధం చేశారు. మరోవైపు ఏసీబీ అధికారులు కూడా క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. సో దీని నేపథ్యంలో ప్రజాప్రతినిధి కాబట్టి, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి, ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద విచారణ జరపాలంటే ఇటు గవర్నర్ అనుమతి తప్పనిసరి. అయితే గవర్నర్ అనుమతి కోరుతూ 5 నెలల క్రితమే ప్రభుత్వం లేఖ రాసేపటికీ కూడా గవర్నర్ నుంచి ఎక్కడ కూడా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం అయితే వెలువడలేదు. సో ఈ అంశాన్నే ప్రధానంగా రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇటు బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య ఉన్నటువంటి క్విడ్ ప్రోకో బంధాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో ఇప్పుడు ఎట్టకేలకు గవర్నర్ కేటీఆర్ మీద ఈ ప్రాసిక్యూషన్ విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి విచారణ మరింత వేగవంతమైనటువంటి అవకాశాలున్నాయి. సో కేటీఆర్ మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇది ఒక రకంగా చూస్తే మాత్రం సో తెలంగాణ రాజకీయాల్లో రకంగా సంచలనమైనటువంటి నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో సో ఈ అంశానికి సంబంధించి దీంట్లో ఎస్ఎఫ్ఓ ఫార్ములా ఈ రేస్ కంపెనీకి నగదు బదిలీ చేయాలనేటువంటి ఆదేశాలు తానే ఇచ్చానని చెప్పేసి కేటీఆర్ స్పష్టంగా బహిరంగంగా చెప్పారు. సో కనుక ఆయనే ఒక రకంగా తప్పును ఒప్పుకున్నట్టుగా మనకు అర్థమైపోతుంది. కనుక ఈ అంశంలో ఖచ్చితంగా ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో ఇప్పటికే విచారణ కూడా పూర్తయింది. సో దీంట్లో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులను ఇప్పటికే విచారణ జరిపారు. అలానే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని కూడా ఇప్పటికే విచారణ జరిపారు. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే కేటీఆర్ మీద కేసు నమోదు చేశారు. సో ఇక విచారణ ఆల్రెడీ ఇదివరకే 2 సార్లు విచారణ కూడా పూర్తయింది కాబట్టి ఇక కేటీఆర్ మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డంకులు లేవు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.